మార్నింగ్ న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎక్స్చేంజ్, జీఎస్టీ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుతూ సులభతర వాణిజ్య వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పన్ను వసూళ్లు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. జీఎస్టీ వ్యవస్థలో ఉన్న లోపాలు గుర్తించి పన్ను లీకేజీలు అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సాంకేతిక సంస్కరణల ద్వారా పన్ను ఎగవేతను నియంత్రించడం, రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచడం, అదే సమయంలో వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చర్చించారు. అలాగే నిర్మాణ రంగంలో పన్ను లీకేజీలు అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మధ్య ఏఐ ఆధారిత సమాచార సమన్వయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనుల అనుమతుల దశలో నిర్మాణ సామాగ్రి అవసరాలు, పన్ను అంచనాలు నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. మీ సేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ సేవల సమాచారాన్ని సమీకృతం చేయడం ద్వారా పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు ముఖ్యమంత్రి. సాంకేతికను సమర్థవంతంగా వినియోగిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశంలో స్పష్టమైంది. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం